జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మీ లాలకి స్వాగతం అండి. చూడండి ఇక్కడ ఈ మొక్క, ఇది మన అందరి ఇళ్ళల్లో అలా వేస్తారండి మొక్కలు. ఒక మొక్క ఇది మనకేమి అందం తప్ప పువ్వులు కాయలు ఏం పళ్ళు ఏమి అవ్వదు, అందంగా ఉంటుంది చెట్టు. ఈ మొక్క మొదట్లో ఏం చేసింది చూసారా, ఈ గులాబీ పెట్టాను, బంతి పెట్టాను, ఇంకో గులాబీ కూడా పాతాను, చిగులు రావట్లేదు, మరి బంతి కూడా అలా పెట్టాను, పసుపు వచ్చిందండి, అదే బంతి కూడా పెట్టాను. ఎందుకంటే మనం ఆ మొక్కలకి నీళ్ళు పోయాం కదా, రోడ్డు వారం మొక్క, ఈ మొక్కకి మన మొక్కలు ఉన్నాయని మన మొక్కలతో పాటు నీళ్ళు పోస్తే ఈ మొక్క కూడా వెళ్తాయి కదా. కొంచెం మన మొక్కల కోసమే, మన మొక్కల కోసం అది కూడా తీసుకుంటుంది కదా. స్వార్థంలోనే కొంచెం సేవాభావం అన్నమాట. చూసారు, మన మొక్కలకి నీళ్ళు పోస్తున్నాము, ఆ మొక్కలు కూడా వెళ్తాయి కదా, నీళ్ళు తీసుకుంటున్నాం తెలియకుండానే. ఆ మొక్కలు కూడా పోస్తున్నట్టు కదా నీళ్ళు, ఏదో వృతాభక్తిలాగా. ఈ మొక్కలను చడిపాను. ఇవి పెరిగినస్ ఉండండి. సంవత్సరం మనం సంవత్సరం వేసామంటే ప్రతి సంవత్సరం వింటర్లో పోయినా మళ్ళీ వచ్చేస్తాయి. అందుకని వేసాం తెచ్చి, ఇవి ఇంకా అలాగే వచ్చేస్తాయి కూడా. ఇది చెప్పక్కర్లేదా, మన గ్రీన్ చెట్లు, ఎవర్ గ్రీన్ చెట్లు అన్నమాట. చూడండి, అన్నిటికీ పోసాను నీళ్ళు అటు సైడు. ఈ మొక్కలు పాపం పోయలేదు, చూస్తే కదా మనం పోస్తామా పోయామా అని. మా వారు పోసినట్టున్నారండి, అది నీళ్ళు పోయక్కర్లేదు. పోద్దామని వచ్చాను. దానిమ్మ అండి, చిగుళ్ళు గ్రీన్గా వచ్చేసాయి. ఇటు మాకు తూర్పు సైడ్ అండి, తూర్పు పగలంతా పొద్దున్న అబ్బా ఎండ అదరగొట్టేస్తుంది. ఇక్కడ ఇటు సైడ్ మాకు, అటువే పడమర, అటు సాయంకాలం ఎండ, ఇటు పగలంట, ఇటు కొంచెం నీడగా ఉంటుంది సాయంకాలం. అటు అదరగొట్టే ఎండ. చూడండి, గన్నేరు చెట్టు మొత్తం చాలా పెద్దగా ఉండదండి, ఇలా కట్ చేస్తారన్నమాట. చిగుళ్ళు వచ్చాయి. మొన్న నేను అనుకున్నాను ఒక్క పువ్వైనా పూయలేదు దేవుడి పూజకి అనుకున్నానండి. చెప్తే నమ్మదు. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ పూసేవి 4-5 పువ్వులు. ఇక్కడ చూడండి, చెట్టు అంతా లేవు, అక్కడ మొగ్గలు వచ్చి పూలు వచ్చాయి. మనం చెప్తే వింటాయటండి మొక్కలు కూడా. నేచర్ మనం చెప్పిన మాట వింటుంది. మనకి హింట్లు ఇస్తాయి కదా, మనం కూడా గమనించుకోవాలి.